వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. వినాయక చవితి వచ్చేసింది కదా, రేపే కదండి ఆగస్టు 27న వినాయక చవితి. పూజా విధానము ఖచ్చితంగా మనం పాటించవలసిన నియమాల గురించి ఒక స్మాల్ వీడియో మీ ముందు ఉంచుతున్నాను. చూడబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒకే ఒక లైక్ కొట్టండి. ఈ ఏడాది 27వ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ వచ్చింది. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని మన నమ్మకం కదా. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. దృక్పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 ప్రారంభమై ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. మనం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదండి. దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టలతో మనం పూజ చేయాలి. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం ఉంటుంది. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు అంటున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకి తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సుకు, సంతోషానికి, అలాగే అదృష్టానికి కూడా సంకేతం అన్నమాట. బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగలకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు. కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు. అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేయండి సోమవారం రోజునే. ఇక పూజకి కావలసిన సామాగ్రిని మొత్తం కూడా మంగళవారం రోజునే సిద్ధం చేసుకోవాలి. ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంటే మంగళవారం రోజు సాయంత్రం 5 దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద తెల్ల వస్త్రం వేసి పెట్టండి. వినాయక చవితి రోజున గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. 21 పత్రికలు దొరకలేని వారు కనీసం 11 పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి. అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా 21 గరిక ఆకులన్నా ఉండేలాగా చూసుకోండి. ఈ వినాయక చవితి రోజు వినాయకునికి గరికెను సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి తీరిపోతాయన్నమాట. గణేషుని పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే మీ పూజను ప్రారంభించాలి. వినాయకుని పూజ శుభ సమయం 11 గంటల నుంచి 1:30 మధ్యలో వినాయక పూజను ప్రారంభిస్తే చాలా మంచిది. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షతలు, కొన్ని నాణ్యాలు వేసి మామిడి ఆకుల పైన పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏంటంటే మందార పువ్వు, మల్లెపూలు, గన్నేరు పూలు, అలాగే చామంతి పూలు. ముఖ్యంగా మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ లేదా ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు, బాగా ఇబ్బంది పడేవాళ్ళు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయండి. ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి. వినాయకునికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకునికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు
ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నా, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలే ఉండవు. అంతేకాకుండా విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజున చంద్రగ్రహణం నిషిద్ధం. అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు. చవితి రోజు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుంది ఖచ్చితంగా అని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి. ఇలా చేయటం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవాళ్ళు చేస్తేనే చాలా చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది. ఈ వినాయక చవితి రోజు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వినాయక చవితి రోజు పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు. ఏకాగ్రహతో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే కూడా సరిపోతుంది. మనలో కొంతమంది స్త్రీలకు నెలసరి కారణంగా పండుగను జరుపుకోవటానికి కుదరకపోవచ్చు. అలాంటి వారు సెప్టెంబర్ 11వ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున వినాయక పూజని చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బొజ్జగణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది. పైన చెప్పిన విధంగా గణపతిని పూజించి మీ సమస్యల నుండి విముక్తి పొందండి. గణపతి పూజ ఎంత బాగా చేసుకుంటారో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయండి. తొలి పూజ వినాయకుడికి చేయాలంటారు కదా, ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ముందుగా పూజ చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేసుకొని కుంకుమ బొట్టుతో వినాయకుడికి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ప్రతి ఒక్కరూ బొట్టుని పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అడుగుతున్నాను, ఒక్క లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.